ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మండే మెమరబుల్గా, ట్యూస్డే టేస్టీగా, వెన్స్డే వెరైటీగా, థర్స్డే ట్రెడిషనల్గా, ఫ్రైడే స్పైసీగా రకరకాల రుచుల్ని ప్రతిరోజు అంటే ఈవెన్ 1 వీక్ మొత్తం మీకు టేస్టీ ఆఫ్ వరల్డ్ని చూపిస్తున్న మన అమ్మ చేతి వంటకి ఒక్కసారి అందరి తరపున హ్యాట్స్ ఆఫ్ చెప్పుకొని స్టార్ట్ చేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో ఇలానే రకరకాలు మనం రోజుకొక రకరకం టేస్ట్ ఎలా చూస్తున్నామో ఆవిడ ప్రాంతానికి ఒక్కొక్క రకమైన రుచిని ఎంచుకొని మనందరి కోసం చాలా ఎమ్మిగా టేస్టీగా తయారు చేసి చూపిస్తుంటారు. ఆవిడే మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. సో సమ్మర్ వచ్చేసింది, మీరు ఎంత సమ్మర్ అని కాటన్ శారీతో నాకు గుర్తు చేసిన. కాటన్ శారీస్ అయితే కంఫర్టబుల్. అవునవును. మీరేం ప్లాన్ చేశారు ఇవాళ? ఈ రోజు జామ పండుతో పానీపూరి చేద్దాం. జామ పండుతో పానీపూరి సూపర్ ఐడియా. పానీపూరి ఎలా ఇంకా ఇప్పుడు ఈ సమ్మర్లో పిల్లల్ని ఎవరు ఆపలేరు, అమ్మ పానీపూరి అని అంటూ ఉంటారు. సో దాన్ని ఇంట్లో ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు, బట్ ఇది వెరైటీగా అంటే జనరలీ వాటర్ తో చేస్తాం కదా పానీపూరి అనేది. సో మనం కొన్ని ఫ్రూట్ జ్యూస్ యాడ్ చేసి చేస్తే వాళ్ళకు కూడా మంచిది కదా. ఓకే, డన్. సో జామ పండు పానీపూరి వెరైటీగా తయారు చేయబోతున్నాం సమ్మర్లో స్పెషల్కి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. జామ పండు పానీపూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా కట్ చేసిన జామ పండు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జామ పండు జ్యూస్, బ్లాక్ సాల్ట్, జీలకర్ర పౌడర్, చాట్ మసాలా, పుదీనా, పచ్చిమిర్చి, అల్లంతో చేసుకున్న పేస్ట్, చింతపండు రసం, ఉప్పు, పానీపూరీలు, ఉడికించిన ఆలు ముక్కలు, పచ్చి బఠానీ. ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఆ బౌల్లో ఏదో రెడ్ కలర్లో ఉంది, అదేంటి టమాటా జ్యూస్ అలా లేదులే. చూసారు ఇంగ్రీడియంట్స్ లో ఊరికే టమాటా జ్యూస్ లాగా ఉంది కదా. జాంపండు జ్యూస్ ఈ మధ్య మనకు అన్ని జ్యూస్ దొరుకుతున్నాయి కదా, జాంపండు జ్యూస్ తీసుకున్నాను. అంతా మామూలుగా ఏదైనా క్యారెట్ జ్యూస్, ఎనీ బ్రాండ్ ఆల్ జ్యూసెస్ మనకి ప్యాకెట్స్ దొరుకుతున్నాయి కదా, అలా తీసుకున్నది జాంపండు. కానీ అన్ని జ్యూసెస్ లో కాకుండా దీంట్లో చాలా బాగుంటాయి, ఎందుకంటే ప్రతిదానికి మనం ఫ్రూట్ వాడలేము ఫిల్లింగ్ లో. సో ఈ పానీపూరిలో జాంపండు కూడా మనం లోపల ఫిల్లింగ్ లో కూడా వాడవచ్చు అన్నమాట. అది దట్ ఈస్ అ స్పెషాలిటీ. ఓకే, సూపర్. అయితే జాంపండు జ్యూస్ రెడీగా ఉంది. పానీపూరీలు కూడా మనకి రెడీగానే ఉంటాయి. వీలైతే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ప్రవీణ. మరి హెల్త్ కాన్షియస్ అవుతే మనం ఏం లేదు, మన ఒక 1/2 కప్పు బాంబే రవ్వ, మళ్ళీ 1/2 కప్పు మైదా వేసి గట్టిగా కలిపేసి గట్టిగా మనము పూరి లాగా చిన్న పూరి లాగా కట్ చేసి. మీరు ఇంట్లో చేసిన బయట నుంచి మనం చేస్తున్నాం అంటే అది కూడా మనం చేసుకోవచ్చు. ఈవెన్ మనం మైదా కాకుండా రాగి వేసుకోవచ్చు దీంట్లో, అలా కూడా మనం ఇంకా మోర్ హెల్దీగా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇవి రెడీగా ఉన్నాయి. కాస్త మనం స్టవ్ ఆన్ చేయాలి ప్రవీణ. చిన్నది ఒక పని ఉందన్నమాట అంతే. సో జామ పండు అవుతే మనకి ఏదైనా పండు అయినా మళ్ళీ కొద్దిగా కాయ అయినా కాస్త గట్టిగా ఉన్నా కూడా కాసేపు మనం వేయించుకుంటే కాస్త మగ్గితే బాగుంటుంది అనమాట. మరి పచ్చిగా ఉంటే ఫిల్లింగ్ లో బాగుంటుందా? ఇప్పుడు జామకాయ ఎలా తీసుకోమంటారు? బాగా కొంచెం పండుదా పచ్చిదా? పండిదైతే బాగుంటుందా? ఓకే, సో దీన్ని ఏంటంటే కాస్త నేను సాల్ట్ వేసి కొద్దిగా సాఫ్ట్ చేసుకుంటాను. మిగతావన్నీ ఉడికినవి అనమాట. సపోజ్ ఇంకేదైనా మనం ఫ్రూట్ తో పానీపూరి చేస్తున్నామంటే ఇంకే ఫ్రూట్ కూడా మనం ఫిల్లింగ్ లో వేయలేము అనమాట, అంత బాగుండదు కాంబినేషన్. ఇదొకటే మనకి బాగా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అదే జ్యూస్ మనం వాడవచ్చు. అలాగే కొద్దిగా సాఫ్ట్ అవుతే చాలన్నమాట. జనరల్లీ ఏంటంటే పానీపూరిలో ఉడికించిన బంగాళదుంప అలాగే శనగలు కూడా వేస్తారు. నేను పచ్చి బఠానీలు ఉడికించాను. ఫ్రూట్ ని వేయించుకున్నామే, కొద్దిగా వేయించుకుంటే చాలు. దీంట్లోనే ఉడికించి కాస్త కట్ చేసిన బంగాళదుంప. ఇది కర్రీ కదా, పానీపూరి స్టఫింగ్ అన్నమాట. ఇది ఒకటి. ఓకే, పచ్చి బఠానీ ఉడికించాను, మెత్తగా ఉడికించాను. మీరు డ్రై కూడా తీసుకోవచ్చు, నానపెట్టేసుకుని ఉడికించుకోవచ్చు, లేకపోతే శనగలు మనం వేడి నానపెట్టేసి ఉడికించుకోవచ్చు. ఎనీథింగ్ మిక్స్ కూడా చేయవచ్చు అన్నమాట. చాలు ప్రవీణ, ఇదంతా అయిపోయింది. సో దీన్ని ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం.
పానీపూరిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఒక పేస్ట్ మనకి ఆ గ్రీన్ కలర్ రావాలంటే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక ముక్క అల్లం ముక్క వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కొంచెం అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి ఒక 2-3 టేస్ట్ కి సరిపోతుంది. ఓకే, సో దీన్ని కూడా కొద్దిగా మనం ఒక స్పూన్ ఇవ్వాలి. దీంట్లో ఈ మసాలాలో వేయాలి కొద్దిగా చాట్ మసాలా, ఓకే, సాల్ట్, వేయించి పొడి చేసిన జీలకర్ర పౌడర్, అలాగే నల్లు బ్లాక్ సాల్ట్. ఓకే, సో దీంట్లోనే కొద్దిగా మనం ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేసుకోవాలి. సో ఫిల్లింగ్ రెడీ అయిపోయింది. ఇందాక మనం చేసిన ఈ చట్నీ ఏమైతే ఉంటుందో మనం ఇప్పుడు జ్యూస్ తీసుకుంటున్నాము. నార్మల్ పానీ అయితే ఓన్లీ 1 లీటర్ నీళ్ళలో ఈ పేస్ట్ కలిపి 1 లీటర్ నార్మల్ ప్లెయిన్ వాటర్లో లేదు. ఇప్పుడు జ్యూస్ తీసుకుంటున్నాను కాబట్టి ఈ జ్యూస్లో నేను ఈ పేస్ట్ వేస్తాను. ఓకే, దీంట్లో కూడా చాట్ మసాలా, జీలకర్ర పొడి, ఓకే, సాల్ట్ లిటిల్ బిట్ అన్నమాట. అంటే మనకి జాంపండులో కాస్త స్వీట్నెస్ అనేది ఉంటుంది. ఓకే, అలాగే నల్ల ఉప్పు. సో దీంట్లో కొద్దిగా మనం కొన్ని వాటర్ వేసుకోవచ్చు అన్నమాట. ఓకే ప్రవీణ, సో వెరైటీ ఆఫ్ పానీ రెడీ అయిపోయింది అనమాట. మరి చాలా వేడిగా ఉంది అనుకుంటే మనం కొన్ని ఐస్ క్యూబ్లు దీంట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా ఏమైనా ఉందా మిక్స్ చేయాల్సిన? ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చింతపండు రసం అన్నమాట. లేకపోతే మనకి పులుపు రాదు కదా. ఓకే, కొంచెం కలిపారు చింతపండు. అయినా జామకాయ జ్యూస్ కొంచెం పుల్లగానే ఉంటుంది, దాంట్లోనే ఉంటుంది. బట్ స్టిల్ ఏంటంటే ట్రెడిషనల్ పానీపూరి వచ్చేసి ఆ పేస్ట్ తో పాటు మనకు ఆ చింతపండు రసం కంపల్సరీ. ఓకే, డన్. సో దీన్ని ఇప్పుడు మనం అసెంబుల్ చేసుకొని సర్వ్ చేయడం. ఓకే, నాకు పానీపూరి బండి దగ్గర నుంచొని నేను ఎలా పానీపూరి తింటామో అలాగే తింటా ఇప్పుడు. అంతే, ప్లేట్లో అందంగా పెట్టి అన్ని ఒకలాగా 5 స్టార్ హోటల్లో ఇలా ఇస్తే తిన్నాం. ఓకే, మీరు రెడీగా టేస్ట్ చేయించడానికి? ఓకే, సో పానీపూరి వాటర్ రెడీ చేసేసాం, పానీపూరి కర్రీ రెడీ అయిపోయింది, పానీపూరీలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి మీకు అసలు జామ పండుతో పానీపూరి ఎలా ఉందో చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చూసేద్దాం. పానీపూరి ఎన్ని కావాలి మీకు? ఒక ప్లేటా? ఒక ప్లేట్. ఎన్ని మీరు ప్లేట్కి ఎన్ని ఇస్తున్నారు? 5. ఓ, బయట అమ్ముతున్నట్టే. అమృత వంటిలో కూడా అలాగే ఉంది. అంటే ఉల్లిపాయ వేయండి అన్న. ఎప్పుడైనా మనము పానీపూరి బాగుండదు అంటే ఎప్పుడో పొద్దున్న నుంచి చేసిందంటే వేడివేడిగా తింటే మనకి హెల్త్కి ప్రాబ్లం ఉండదు. ఓహో, ఈ కర్రీ ఒకటి వేడిగా చేసుకో. కర్రీ ఎప్పటికప్పుడు వండుకోమంటున్నారు. మీలాగా ఒక 4 ఉంటే ఇంకా అయిపోయింది నాకు పని కదా. 4 అంటే గిన్నె అమ్మేసుకోవచ్చు. చాలా 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 ఎమ్మీగా ఉంది. అంటే పానీపూరి కూడా హెల్తీగా ఎలా తినాలో కనుక్కున్నారు వనమాల గారు. జాంకాయ జ్యూసు, జాంకాయ ముక్కలు, పానీపూరి చాలా చాలా టేస్టీగా, చాలా హెల్తీ ఫ్లేవర్లో ఉంది. చాలా బాగుంది వనమాల గారు. ఫ్రూట్తో ఎనీ రెసిపీ అన్నా హార్ట్ది నాకు భలే టెన్షను. అమ్మో ఎలా వస్తుందో, ఫ్రూట్ కాంబినేషన్ బాగోదేమో అని టెన్షను. కానీ జామకాయ యాప్ట్ అనమాట. అసలు పానీపూరికి చాలా కరెక్ట్గా సెట్ అయిపోయింది. చాలా చాలా వెరైటీగా ఉంది. ట్రై చేయండి తప్పకుండా. నేను చూసారు కదా, నా ప్లేట్లో ఇంకా 2 బ్యాలెన్స్ ఉన్నాయి, నేను అవి తినాలి. కానీ తినబోయే ముందు నేను మీకు ఒకసారి ప్రాసెస్, కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని రిపీట్ చేస్తాను, నోట్ చేసేసుకోండి. జామ పండు పానీపూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా కట్ చేసిన జామ పండు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జామ పండు జ్యూస్, బ్లాక్ సాల్ట్, జీలకర్ర పౌడర్, చాట్ మసాలా,
పుదీనా, పచ్చిమిర్చి, అల్లంతో చేసుకున్న పేస్ట్, చింతపండు రసం, ఉప్పు, పానీపూరీలు, ఉడికించిన ఆలు ముక్కలు, పచ్చి బఠానీ. జామపండు పానీపూరి తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో జామపండు ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన వెంటనే ముందుగా ఉడికించి పెట్టిన సన్నగా కట్ చేసిన ఆలు ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఉడికించిన బఠానీలు వేసి కొంచెంసేపు వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో పుదీనా, పచ్చిమిర్చి, అల్లం కలిపి చేసిన పేస్ట్ కొద్దిగా, చాట్ మసాలా కొంచెం, ఉప్పు, జీలకర్ర పౌడర్ కొద్దిగా, బ్లాక్ సాల్ట్, కొంచెం ఉల్లిపాయలు వేసి కర్రీని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు రెడీగా ఉంచుకున్న జామపండు జ్యూస్లో కొద్దిగా పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా పౌడర్, జీలకర్ర పొడి, ఉప్పు, బ్లాక్ సాల్ట్ వేసి ఆ జ్యూస్ని బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి కలిపిన తర్వాత చింతపండు రసం కూడా వేసి పానీపూరి వాటర్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పానీపూరిలో మనం తయారు చేసుకున్న స్టఫ్ని పెట్టి జామపండు జ్యూస్లో ముంచి తినేయడమే. అంతే, జామపండు పానీపూరి రెడీ. పరమాల గారు, ఇలా నేను ఇంకా 3 ఉన్నాయి బాకీ, ప్లీజ్ 1 ప్లేట్ అడిగాను నేను. సరిపోతాయా? ఎక్స్ట్రా ప్లేట్ కావాలి. 3 తిన్నాను, 2 బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఇంత టేస్టీ రెసిపీ మా అందరికి చూపించినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, సమ్మర్ స్పెషల్గా జామపండు పానీపూరి మేము ఎలా తయారు చేసామో చాలా 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 వెరైటీగా ఉంది, టేస్టీగా ఉంది. తప్పకుండా మీ అందరు కూడా ట్రై చేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.